ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్తో మీ గమ్యాన్ని చేరండి. బంగారం ఒకటి చెప్పనా, ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా ట్రెండ్ అవుతున్న మన బంగారాన్ని చేయాలి కదా. అందుకే హాయ్ హలో వెల్కమ్ టు A to Z విత్ ఆసమ్ అపర్ణ. ఈరోజు ఆసమ్నెస్ని క్రియేట్ చేయడానికి మన బంగారం వచ్చేసింది. సో లెట్స్ వెల్కమ్ శ్యామ్లా. హాయ్ శ్యామ్లా. హాయ్ అక్క, నమస్కారం. నమస్కారం, ఎలా ఉన్నావు? బాగున్నా. ఇదిగో ఇంతమంది బంగారాలని రీల్స్ చేస్తున్నారు కదా, ఆ సంతోషంతో అన్న కొంచెం బొద్దుగవ్వలేదే? అవుతానక్క, మా ఫ్యామిలీ సాల్వ్ అయిపోతే ప్రాబ్లమ్స్ అప్పుడు లావ్ వస్తా. నేను లావ్ వస్తావా? సరే శ్యామ్లా, నువ్వు ఎక్కడుంటావు ఏంటి ఇవన్నీ ఇప్పటికే అందరూ మాట్లాడేసుకున్నారు, మనకు తెలుసు కదా. కానీ ఇప్పుడు శ్యామ్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అంటున్నావు కదా, అసలు మెయిన్ నిన్ను బాధిస్తున్నది ఏంటి? అంటే నీకు మనసులో ఏంటి అంత పెద్ద బాధ? ఏ విషయం గురించి నువ్వు ఎక్కువ బాధపడుతున్నావు? ఇల్లు లేదనక్క. ఇల్లు లేదనా? ఓకే. మమ్మీ పడిన బాధ కష్టం. ఆమెకి ఒక ఇల్లు అనేది ఇచ్చి ఆమెని ఆ ఇంట్లో కూర్చోబెట్టి చూసుకోవడం నాకు గొప్ప. మరి ఇప్పుడు ఇన్ని ఆఫర్లు వస్తున్నాయి, ఇంత కష్టపడుతున్నావు, మరి చేస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి కదా. ఎందుకంటే ఇంకొన్ని రోజులు కష్టపడితే ఇల్లు వచ్చేస్తుంది. బాధపడుతూ చేస్తే ఎలా? అవునా? హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి ఎప్పుడు. అందరినీ నవ్వించడమే కాదు, మనం నవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎదుటి వాళ్ళు బాగుంటే సరిపోద్ది అక్క, అందుకే నవ్విస్తుంటే అందరినీ. సో అమ్మకి ఇల్లు లేదు అని బాధపడుతున్నావు అన్నావు కదా, మరి నాన్న ఏం హెల్ప్ చేయరా? డాడీ ఉంటే కదా అక్క హెల్ప్ చేయడానికి. ఐఎమ్ సో సారీ శ్యామ్లా, అంటే అందరినీ నవ్వించి నువ్వు ఇంత బాధపడుతున్నావు మనసులో అని మాకు తెలీదు. నాన్న అంటే ఒంట్లో బాగాలేక ఏమన్నా అయిందా, లేదంటే ఏం జరిగింది అసలు? చిన్నప్పుడే వెళ్ళిపోయి. అప్పటి నుండి ఒంటరిగానే ఉన్నారు. ఎంతమంది మీరు మొత్తం? తమ్ముడు, మమ్మీ, నేను. అమ్మ ఏం చేస్తూ ఉంటుంది? మమ్మీ హోటల్లో పనిచేసేది, ఇళ్ళల్లో పనికి వెళ్ళేది. అలా మా ఇద్దరిని సాకింది అక్క. అలాంటి అమ్మ ఇప్పుడు అమ్మకి బాగలేదు, కడుపులో ఆపరేషన్ చేయాలా. ఓకే, క్యాన్సర్ వచ్చిందా? లేదు, ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆపరేషన్ చేస్తే ఇదంతా నొప్పులు అంటే చేతులు, మెడలు వాసి నొప్పులు. అయ్యో, ఏం పని చేయలేదు ఇప్పుడు ఆమె. ఇప్పుడు ఎందుకు బాగలేకుండా వచ్చిందంటే, చిన్నప్పుడు మమ్మల్ని అంత కష్టపడింది, చేపలు చేసేది, వ్యాపారం చేసేది, మమ్మల్ని సాకేది, తిండి లేకుండా ఉండేది. ఈ చేత్తో మోసేది, ఈ చేత్తో మోసేది, ఈయన ఇక్కడ మోసేది బరువు. అలా చేసింది. బెల్లార పని బీంది, ఒక పని కాదు. ఎవరి కోసం చేసింది అక్క? మీకోసమే చేసింది కదా. ఏ తల్లి చేయదు అంత కష్టం. ఆ తల్లికి నేను ఏదో ఒకటి ఇవ్వాలని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఎవరు హెల్ప్ చేయలేదు అక్క ఇంతవరకు. తప్పకుండా అందరూ హెల్ప్ చేస్తారు శ్యామ్లా, ప్లీజ్ నువ్వు బాధపడకు. ఇప్పుడు అమ్మకి ఆపరేషన్ చేయాలా అర్జెంటుగా? డాక్టర్లు ఏం చెప్పారు చెప్పు. ఆపరేషన్ చేయాలి ఆమెకి. వాపులు వాపు వస్తుంది ఎక్కువగా. ఎంత ఖర్చు అవుతుందన్నారు? 50,000 పైన అవుతుంది. మరి నువ్వు ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కదా, బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా. మొన్న కూడా సీరియస్ అయింది అక్క అమ్మకి. నా వచ్చిన డబ్బులు నేను ఖర్చు చేసుకున్నాను, ఏం తాకను. వచ్చిన డబ్బులు టెంకాయ నీళ్ళు, పెరుగు అవి చూపించుకుంటూ టాబ్లెట్స్ కానీ అవి పెడుతున్నా. వస్తున్న డబ్బులు అమ్మకి మెడికేషన్కి రోజు అయ్యే ఖర్చులకే సరిపోతున్నాయి. ఇప్పుడు ఎవరైనా సహాయం చేస్తే, మా అమ్మకి ఇల్లు కట్టిస్తే నాకు అదే సంతృప్తి. నాకు అమ్మకి ఆపరేషన్ చేయించాలి, ఇల్లు కట్టించాలి. ఒక ఆడపిల్ల ఎంత అని చేస్తుంది అక్క. పోరాడతా, నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా అక్క. పెద్దల ద్వారా ఏదో ఒక సలహా అడుగుతా, జగన్ అనే ద్వారా కానీ, ఎవరైనా పెద్ద మేడమ్స్ కానీ, సార్లు కానీ అడుగుతా, చేసి అడుగుతానక్క మా అమ్మ కోసం. ఇప్పటి వరకు ఎవరు నన్ను అడిగావా నాన్న? అసలు నేను అడగను. నా కష్టం మీద షాప్కి 5,000 ఇస్తారు నెలకి, షాప్ వర్క్ పోతే. 5,000తోనే మా ఇంట్లో గడిపేదాన్ని. కానీ ఎక్కువ అనిపిస్తుంది, బాడిగిల్లు కట్టుకోలేక ఉండడానికి ఒక ఇల్లు ఉంటే బాగుండు. బాగలే,
ఇప్పుడు 12 ఆ టైం ఒకసారి బాగోదు ఆమెకి గట్టిగా ఏడుస్తుంది అయ్యో నొప్పి ఆ టైంకి హాస్పిటల్కి వెళ్ళాలా ఇంటికి వెళ్ళాలి ఊరుకోరు కదా. అవును. అదే సొంత ఇల్లుంటే ఆమె ఎంత ఏడ్చినా అంత బాధపడి మేము ఓదాస్తాం. దానికి అక్క అమ్మకి ఆపరేషన్ ఎప్పటిలోపు చేయించాలన్నారు? చేయించుకుంటే వేరే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు రిషి వాళ్ళు. వాళ్ళకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నారు, చెప్తా చేయించేస్తారు. వాళ్ళ కనుక ఇంకా చేయించకపోతే ఒప్పుకున్నారు ఇట్లా ఇంటర్వ్యూ తీసుకొని మొన్న ఈ మధ్యనే ఒక 1 month అవుతుంది. ఖచ్చితంగా చేపిస్తాను నేనే దగ్గరున్న హాస్పిటల్లో మొత్తం ఎంత అమౌంట్ అవుతా అంత అమౌంట్ చేస్తాను. రిషి యూట్యూబర్ అబ్బాయి సో చేయిస్తా అని చెప్పాడు పక్కా చెప్పిండు. చూద్దాం చేయించకపోతే అప్పుడు అడుగుతా ఎవరినక్కడిని. ఏం పర్వాలేదు, నువ్వు బాధపడుకు. అమ్మకి త్వరగా ఆ నొప్పి తగ్గిపోయి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. మేమందరం కూడా హెల్ప్ చేస్తాము. అంటే ఇప్పటి వరకు నువ్వు చాలా వీడియోస్ చేసావు కదా, ఎప్పుడు ఏ రాజకీయ నాయకులు కానీ లేదంటే సినిమా వాళ్ళు కానీ మేము హెల్ప్ చేస్తాము అని ఎవరు రాలేదు. ఎప్పుడు నువ్వు జబర్దస్త్లో కూడా చేస్తున్నావు, వాళ్ళకు కూడా తెలుసు కదా నీ ఇబ్బంది. ఒక్కసారే చేశానక్క జబర్దస్త్లో, వాళ్ళు కూడా నన్ను చాలా గౌరవించారు. సో అక్కడ నుండి ఎప్పుడు నీకు హెల్ప్ రాలా? ఓకే, ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్ళు హెల్ప్ చేస్తాము అని చెప్పారు అన్నారు కానీ ఏమి రాలే హెల్ప్. మనీ ఇచ్చిండ్రు ఎంతో కొంత, తర్వాత అది ఇది అన్నారు, ఏం లేదు. ఓకే, మరి జగన్ అన్నకి మీ ఊరంతా ఓటు వేస్తారు కదా, మీరు కూడా జగన్ అన్నని నమ్ముకుంటారు కదా, మరి ఇప్పుడు ఇబ్బందులు అన్నీ ఉన్నాయి, జగన్ అన్నని కలవాలని ప్రయత్నించావా? చాలాసార్లు ప్రయత్నించిన కానీ అన్నయ్య ఉండేది ఎక్కడ తెలియదు. అన్నయ్య వస్తే చేయకపోయినా అన్నయ్యని అడుగుతాను నేను ఖచ్చితంగా, అన్నయ్య హెల్ప్ చేస్తాడు. అవును, చాలా మందికి హెల్ప్ చేస్తాడు, ఎంతో మందికి హెల్ప్ చేస్తాడు. కానీ మేము ఇంత ఇబ్బందుల్లో ఇంత పేదరికం ఉన్నాను అన్నయ్యకి తెలియదు, లేకపోతే హెల్ప్ చేసేవాడు జగన్ అన్న. ఇప్పుడు అమ్మకి ఆ కార్డు లేదనన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంటుంది కదా ఆరోగ్య, లేదు అది చేపిస్తుంది, ఆరోగ్యశ్రీ కార్డు చేపిస్తుంది, లేదు ఇప్పుడు ఇంకా రాలేదా? రాలే. ఓకే, సో ఈ లోపే జగనన్నను కలిస్తే కనీసం ఆరోగ్యశ్రీ కార్డు ఏదేందో ఒక దాని మీద ఫ్రీగానే ఆపరేషన్ జరుగుతుంది. ఇల్లు వస్తే చాలు ఫస్ట్ అమ్మకి, ఆపరేషన్ ఒప్పుకునేసారు, ఒక ఇల్లు ఉంటే చాలు. ఓకే, ఇప్పుడు ఇల్లు కావాలంటున్నావు. తప్పకుండా జగనన్న నువ్వు కలు, ఖచ్చితంగా ఇల్లు కూడా ఇప్పిస్తారు, నువ్వు అస్సలు బాధపడకు. నాకు అదే సంతోషం. ధైర్యాన్ని కోల్పోకో, ఇలా ఏడవకు, ఎందుకంటే ఎక్కువ బాధ వేసేసింది సడన్గా ఇలా అడిగేసరికి. సామాన్యంగా ఏడవను, ఆమె మమ్మీ గురించి ఎక్కువగా అనుకునేసరికి ఇట్లానే రోజు ఏడుస్తుంటా, ఆమె తెలియకుండా, ఆమె తెలియదు, ఆలోచిస్తూ ఉంటా, ఎక్కువగా బాధపడుతుంటా. దానివల్ల నాకు తిండి సరిగ్గా తిన్ను. అదే అమ్మ కూడా బాధపడుతుంది, ఆలోచించి మా అమ్మాయి అస్సలు తినట్లేదు, ఇప్పుడు పని ఎక్కువ చేస్తుంది ఎలా అని. రేపు అమ్మకు ఆపరేషన్ అయిపోతుంది, జగనన్న ఇల్లు ఇస్తాడు, అప్పుడు నువ్వు ఇలాగ సరిగ్గా తినకుండా అప్పటి వరకు ఆరోగ్యం ఆగుతుందా శ్యామల? తింటా, నాకు ఇంకా నుంచి ఈ రోజు నుంచి తింటా, బాగా తింటా. గుడ్ గర్ల్, ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. ఇంకేమైనా బాధలు ఉన్నాయా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా నీకు? ఇంటి దగ్గర చుట్టాలు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఇబ్బందులు ఉన్నాయి అక్క, అదే ఉన్నారు కానీ ఎందుకులే, మొన్న ఇటు ఇంటర్వ్యూలో చెప్తే గొడవలకు వచ్చారు, ఇంకా వాళ్ళ గురించి చెప్పడం వదిలేసిన. సరేలే, ఎప్పటికైనా దేవుడే చూసుకుంటాడు. నాకు మా అమ్మ, తమ్ముడు, నేను ఏదో ఒక దాంట్లో యాక్టింగ్లోకి పెద్దల ద్వారా వెళ్తాను, వచ్చిన డబ్బు మమ్మీకి చూసుకుంటా, అది చాలు బ్రతకటానికి. ఇప్పుడు చాలు నాన్న, అంటే నువ్వు ఇంత చిన్న వయసులో ఇంత కష్టపడుతూ అమ్మని చూసుకోవాలి అనుకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీకు సాయం చేస్తాడు. అలాగే ఉన్న వాళ్ళందరూ, అంటే ఎవరు లేరక్క, ఎవ్వరు లేరు. ఇప్పటికి నేను పుట్టి పెరిగిన కాంచి మా కుటుంబం ఎవరు అంటే దేవుళ్ళు, మమ్మీ, నేను, తమ్ముడు. ఎవరు వచ్చారు? అందరూ మోసం చేసిన మమ్మీకి. నరి రోడ్న పడేసిన కన్న తల్లి, ఆ తల్లి బిడ్డలు కావాలని చెప్పి సాకింది. నడి రోడ్డు మీద వదిలేశారు ఎందుకు? నాన్న పోయినప్పుడు అమ్మ వాళ్ళ చుట్టాలన్నా ఉంటారు కదా, వదిలే వాళ్ళ గురించి వదిలేసి. అమ్మ వాళ్ళ చుట్టాలు కూడా మిమ్మల్ని ఏం చూసుకోలేదు?
నన్ను మా తమ్ముడు చూసిందంటే మా అమ్మే. ఆమె బాగా లేక హాస్పిటల్లో పడింది. ఎవరు చూస్తారంటే నా తమ్ముడు నీళ్ళకి నీళ్ళు మోసి సంపాదించి ఈరోజు వస్తే ఆ డబ్బులు చాలా ఆమెకి అంత ఆరోగ్యం బాగలేదు. ఆ తల్లి ఉంటే మేము ఉన్నట్టు. మా కోట్ల ఆస్తే మా అమ్మ. మాకు అది ఉంది ఇదని మేము ఏ రోజు బాధపడలేదు. మా అమ్మే మాకు గొప్ప. ఓకే, సో అమ్మ కష్టాలన్నీ తీరిపోతాయి. అయితే తమ్ముడు ఏం చేస్తూ ఉంటాడు చెప్పు. అదే నెలకి మూసేవాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నారు ఇద్దరు. నేను ఎక్కడ వెళ్తే అక్కడ తీసుకొని పోతా. ఇద్దరిని తీసుకుని వెళ్తా. నువ్వు నెల్లూరు దగ్గర కదా ఉండేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారా? వచ్చామక్క, ఏదో ఒకటి వస్తున్నాయి చేసుకుందామని. ఇక్కడెక్కడ అంటే ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నారా? ఒక రూమ్లో ఉంది. మరి డబ్బులు సరిపోతున్నాయా శ్యామ్లా? కొంచెం పర్వాలేదక్క. అంటే నన్ను షూటింగ్ తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నాను. వాళ్ళే కట్టుకుంటున్నారు ప్రజెంట్ రెంట్. వాళ్ళే. మాదేం ఖర్చు లేదు. మమ్మీకి చూసుకుంటా. టెంకాయ నీళ్ళమ్మ, పెరుగని, పాలని, ఇంకోటికి సరిపోతాయి అట్లా. మరి ఇప్పుడు షూటింగ్లు ఏమేమి చేస్తున్నావు? ఏ ఆఫర్స్ వస్తాయి చేస్తున్నాను అక్క. యూట్యూబ్ సాంగ్స్ కానీ అండ్ మూవీస్ ఏదో ఒకటి చిన్నగా చేద్దామని పోతున్నా ముందుకి. ఎవరు పిలుస్తున్నారు? అంటే సినిమా వాళ్ళు పిలుస్తున్నారా, టీవీ వాళ్ళు పిలుస్తున్నారా? టీవీ వాళ్ళు ఇంటర్వ్యూస్ అని, ఇంకా యూట్యూబ్ సాంగ్స్ అని, ఇంకా మూవీస్ అవి ఉన్నాయి అంటే లేట్ అవుతాయి. ఆర్డర్ ఇచ్చారు అట్లా. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక కొంచెం ప్రశాంతంగా ఉన్నారా? అంటే చుట్టాలు వాళ్ళకి దూరంగా కొంచెం పర్వాలేదు అక్క ఇక్కడ ప్రశాంత. ఎందుకంటే బాగా గౌరవిస్తున్నారు. అంటే ఏమి కాకపోయినా కూడా మమ్మల్ని అంతా ఆదరిస్తున్నారు, మంచిగా చూస్తున్నారు, అన్నం పెడుతున్నారు. పర్వాలేదు, చాలా హ్యాపీ ఇక్కడ. ఓకే, పోనీలే. ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త పీస్ఫుల్గా కొంచెం రిలాక్స్ ఉంది. మమ్మీ కూడా అదే ఒక్కోసారి ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి ఇబ్బంది అవుతుంది అంతే. ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు కదా, హైదరాబాద్ వచ్చాక తీసుకెళ్ళి చూపిస్తున్నారా? ఇక్కడ టాబ్లెట్లు తీస్తున్నాం అక్క, వేసుకుంటుంది మమ్మీ. ఓకే, త్వరగా మమ్మీకి కూడా మా ఆరోగ్యం కుదుట పడుతుంది, కోలుకుంటుంది. అయితే ఇప్పుడు అది మనం కోరుకుందాము. అండ్ నువ్వు అనుకున్నట్టుగా జగనన్న కలిస్తే ఖచ్చితంగా నీకు ఇల్లు వస్తుందని ఆశ అయితే ఉంది. సో ఆ విషయంలో కూడా నువ్వు ఎక్కువ బాధపడకు. అస్సలు బాధపడను ఇంకా. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చిల్లా అన్నీ ఖచ్చితంగా నా వీడియోలు చూస్తుంటాడు. ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాం. ఓకే అక్క. సో మరి శ్యామల అంటే శ్యామల అనే పేరు చాలా మందికి తెలీదు. నేను ఎవరు చూసినా సరే బంగారం అంటారు కదా. అసలు ఈ బంగారం రీల్ ఎప్పుడు చేసావు? అంటే అక్కడ అన్ని కష్టాల్లో ఉంటూ మళ్ళీ షాప్కి వర్క్ వెళ్ళినప్పుడు చేసా. షాప్లోనే చేసేదాన్ని. షాప్లో అక్క ఏమనేదిలా నన్ను. సుభాష్ని అక్క పేరు. నాకు అక్క సొంత షాప్ లెక్కనే ఇచ్చి అక్కడే చేసుకుని లైవ్ చేసేదాన్ని. ఒక్క మాట అనేదిలా నన్ను. నువ్వు నువ్వు లక్షణంగా ఉంటే మేము లక్షణంగా ఉంటాం అనేది అక్క. హౌ స్వీట్ ఆఫర్. అక్కతో టచ్లో ఉన్నావా మరి? మాట్లాడతా. నువ్వు చేసినప్పుడు ఈ డైలాగులు ఇవన్నీ నీకు నువ్వే రాసుకున్నావా? రాసుకునేది ఏమీ లే, కెమెరా ముందు చెప్పేస్తా. అవునా? నీ దగ్గర చాలా టాలెంట్ ఇచ్చాడు అయితే దేవుడు. మా కోసం ఇప్పుడు కొత్తది ఏమన్నా చెప్పవా? చెప్తానక్క. చెప్పు. బంగారం, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు. నా ప్రేమను నువ్వు అంగీకరించలేకపోయినావు. కానీ నువ్వు వస్తావని నేను ఎప్పటి నుంచి ఎదురు చూసా. వదిలేసిన ప్రేమని, నా ప్రేమని నువ్వు అర్థం చేసుకుంటే ఎప్పుడు నీతోనే ఉంటాను బంగారం. అర్థం చేసుకో బంగారం ఒక్కసారి. చాలా బాగా చెప్పావు. వెంటనే ఇలా చెప్పేసావే నువ్వు. సూపర్. అయితే అన్నీ లవ్ స్టోరీస్ అంటే ప్రేమ గురించే చెప్తున్నావు కదా. ఏం బంగారం, ఎవరినైనా ప్రేమించావా? లేదక్క. ఇప్పుడు చెప్పిన మాటలు ఎదుటి వాళ్ళు కూడా ఇక్కడ థింక్ అవుతుంది మైండ్లో. థింక్ చేసుకొని అదే ప్రేమలు మోసపోయావంటారు, అర్థం చేసుకుంటారని ఇలా చిన్న మాటలు చెప్తుంటా. ప్రేమ గురించే చెప్పాలని ఎందుకు అనిపించింది? చాలామంది దాంట్లోనే కదక్క మోసపోతున్నారు. చదువుతున్నారా, దేని మీద దృష్టి పెట్టాలా? లవ్, కాలేజీకి వెళ్ళినా లవ్, బయటికి వెళ్ళినా లవ్, తల్లిదండ్రులు తెలుకున్న లవ్, ఎక్కడ బట్టిన ఇదే కదా. సో ఆ మాటలు చెప్తే అర్థం చేసుకుంటారు.
అలా. ఓకే. సో ప్రేమ గురించి అయితే బాగా అర్థం చేసుకుంటారు, కనెక్ట్ అవుతారు అని నీకు మోసపోకుండా లవ్ మీదనే పెట్టుకోకుండా అన్ని దాని మీద దృష్టి పెడితేనే గొప్ప వాళ్ళు అవుతారు. లవ్ ఏందమ్మా, తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచితే వాళ్ళకి ఒక పేరు తేవాలా. లవ్ ఏంటి అసలు? ఒక ఏజ్ వచ్చింది లవ్ చేయాలని రూల్ పెట్టారా ఎవరైనా? నాకు అదే నచ్చదు. నీకు ప్రేమ నచ్చదా? ఎవరు నచ్చలేదు ఇప్పటి వరకు? నాకు నా ఫ్యామిలీ నచ్చుతుంది, నేను కష్టపడిన దాన్ని నచ్చుతుంది. అదే నాకు గొప్ప. అమ్మ బాగా కష్టపడాలి, అమ్మ తమ్ముడిని చూసుకోవాలి, అంతే. సూపర్. అసలు అంతకంటే ప్రేమ ఏముంటది అక్క? తల్లిదండ్రుల ప్రేమే గొప్పది ఎప్పటికైనా. అవును, అది బయట ఎక్కడో ఉండేవాడు ప్రేమ అంటే వాడు వదిలేస్తాడు, ఒక దాన్ని తగులుకుంటాడు. అదే ప్రేమ అంటే. తల్లిదండ్రులు అట్టు వదిలేలేదే, నా బిడ్డలే నా ముఖ్యం, అది గొప్ప. బంగారం మనం అందరం నవ్వుతూ వీడియోస్ చూస్తాం, చాలా లైట్ మైండెడ్తో, కానీ తన మాటల్లో చాలా డెప్త్ ఉంది. నువ్వు చాలా గొప్పగా మాట్లాడుతున్నావు బంగారం. సో మరి ఇంత అంటే ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ చూసి నీకు ఇంకా ఈ ప్రేమ ఇవన్నీ ఏంటి, ఓన్లీ అమ్మ, నా తమ్ముడు, నేను మాత్రమే, ఇదే ప్రేమ, వీళ్ళతోనే ఉండాలి, వీళ్ళ కోసమే కష్టపడాలి అని డిసైడ్ అయ్యావు అనమాట. చాలా మంచిది నాన్న. అంటే అమ్మ కోసం కష్టపడ్డా, అమ్మ ఆనందంగా ఉండాలని కోరుకోవడం సూపర్. నువ్వు ఇలాగే ఎప్పుడు ఇంతే స్ట్రాంగ్గా ఉండు. మరి ఈ వీడియోస్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత నీ మీద చాలా ఫన్ కూడా చేశారు, ట్రోల్స్. అవును. అప్పుడు నీకు బాధేసేదా? ఎందుకక్క, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, నేను హ్యాపీగా ఉండాలా. వాళ్ళు బాధపడితే నేను బాధపడాలా. నీకు బాధ ఇలా లేదు. ఓకే. ఎదుటి వాళ్ళు సంతోషపడితే నేను సంతోషం ఉంటానక్క. వాళ్ళు మంచిగా చేశారు, నా మీద ఏది చెడుగా చేయలేదు. ఒకటి మాత్రం చేశారు, దానికి నేను నేర్చా. మొన్న లైవ్కి వెళ్ళాల్సి వచ్చింది, సుమన్ టీవీ లైవ్కి వెళ్ళా. ఏం చేశారు? నీకు తెలియదు అక్క, ఇంతవరకు చూడలే అవి? నేను చూసింది నువ్వు చెప్పేది ఒకటేనా కాదా అని. పాలిటీషియన్స్ ఆడియో కదా, దాని గురించి నువ్వు మాట్లాడుతుంది. జగనన్న మీద పెట్టింది. అవును, కానీ ఆ ఆడియో నువ్వు చేయలేదు. జగనన్న, అసలు జగనన్న ఇష్టం అంటే ఆయన మీద, అసలు అన్నయ్య మీద నేను ఎట్లా చేస్తా? అన్నయ్య అంటే నాకు దేవుడు. అంటే కొన్ని వేల మందికి ఒక్కడక్క జగనన్నయ్య. ఆ అన్నయ్య అంత మందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చాడు, చదువు లేనికి చదివిచ్చాడు, అమ్మఒడి ఇచ్చా, పింఛన్లు ఇచ్చా. ఇంత చేసిన అన్నయ్య మీద ఎలా చేస్తామక్క? అవును, ఎలా మనసు వస్తుంది? అది నాకు జగన్ అన్న మీద ఎవరైతే అట్ట పెట్టి చేశారో భగవంతుడు ఏదో ఒక కరుణిస్తాడో చేసిన దాని మీద. అది ఎందుకంటే ఇది కామన్, ఎదుగుతుంటే ఎవరు చూడలేరు. అన్నయ్య మంచి పనులు చేస్తుంటే అన్నయ్య మీద కుట్ర తీలా చేశారు, కానీ అది వదిలేలా. ఏదో ఒక రోజు జగన్ అన్నకు రాక తప్పదు చేసినోడు అని నేను అనుకుంటున్నా. నువ్వు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నావు. అవును, అప్పుడు మాత్రం నువ్వు బాగా బాధపడ్డావు ఇలా చేసినందుకు. సుమన్ టీవీకి వెళ్ళి ఏడ్చా, బాధ వేసింది. టక్కన లైవ్లో చెప్పేస్తా, నేనే చేయలేదు, ఎవరు చేస్తారు కానీ వాళ్ళే వస్తారు అన్నయ్య దగ్గరికి, నేను చెప్పా. అది ఓకే. సో ఇప్పుడు అంటే మామూలుగా ఇలా అప్పుడప్పుడు నీ వాయిస్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది కదా, ఎవరైనా పిలుస్తున్నారా డబ్బింగ్కి? అలా డబ్బింగ్కా లేదక్క, వీడియోస్ అట్లా చేస్తుంటే ఇంకా ఇది యూట్యూబ్స్ అట్లా సాంగ్స్కి ఏదైనా సాంగ్స్ రాయమని ఏదో ఒకటి చేయమంటున్నారు, చేస్తాను. సో ఇంకా ఏమేం చేస్తున్నావు? ఇంకా ఏం చేయక్క, ప్రజెంట్ అయితే చేస్తున్నాం రీల్స్ ఒక్కటే వన్ థింగ్. సో నువ్వు బాగా ఫేమస్ అయిన డైలాగ్ ఒకసారి మాకు చెప్తావా? బంగారం, అందరూ అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఏమని సమ్మని చెప్పను, నువ్వు దూరం అని చెప్పనా, లేక నా గుండెని చెప్పనా, ఒకటి చెప్పనా, చిట్టికి నీరు పోస్తే పువ్వు వస్తుంది, అలాగే నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసుల బాధ నీకు అర్థమవుతుంది. చి పోరా. సూపర్ చెప్పావు, థ్యాంక్స్ అక్క. అసలు ఎక్కడ తడుముకోకుండా భలే చెప్పావే. అయితే ఇప్పుడు ఈ డైలాగ్స్ ఇవన్నీ ఓకే,
మంచి రీమిక్స్ చేసి అందరూ డాన్స్ కూడా చేస్తున్నారు, సెలబ్రిటీస్ అందరూ చేశారు. సో దానికి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండుంటావు కదా. అలాగే నువ్వు శ్యామ్లాగా కూడా చాలా మంచి పనులు చేయడానికి, మంచి మంచి విషయాలకి ముందుకు వస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ దిశ గురించి ఒక వీడియో చేసావు కదా, దాని గురించి చెప్పు. అది అక్క చెప్తుంటే చెప్పానక్క, నాకైతే అంత ఐడియా రాలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తుంటే చెప్పా. అదే అంటే ఆడవాళ్ళ సంరక్షణ గురించా, దేని గురించి అని? ఆడవాళ్ళ సంరక్షణ గురించి చెప్పాను. బయట ఆడవాళ్ళు వెళ్తుంటే మన అండగా ఉండేది దిశ యాప్ అని చెప్పా ఏపీ పోలీస్ వాళ్ళు. మరి నువ్వు డౌన్లోడ్ చేసుకున్నావా దిశ యాప్ని? ఉందక్క. వెరీ గుడ్. సో దిశ యాప్ అనేది అంటే ఆడవాళ్ళందరికీ ప్రొటెక్టివ్గా ఉండటానికి కాబట్టి దానికి నువ్వు పబ్లిసిటీ చేసావు, అంటే నీ ద్వారా నువ్వు చేయగలిగింది చేసావు. అవునక్క. సూపర్. సో మరి ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? యాక్టింగ్. ఇప్పుడు నువ్వు యాక్టింగ్ అంటే చాలా ఉంటాయి కదా, నువ్వు ఏడుస్తావు మాకు అన్నీ చేస్తాను నాకు యాక్టింగ్లో. అయితే ఎప్పుడు మేము ప్రేమగానే చూసాము, మరి నువ్వు కోపపడితే ఎలా ఉంటుంది? బంగారానికి కోపం వస్తే ఒకసారి చేస్తావా? అమ్మో నా మీద అయితే చూపించుకో. రే బంగారం, దానికి 1,00,000 రూపాయలు చీర కొనిస్తే నాకు 100 రూపాయలు చీర కొనిస్తావా? ఇది నీకు న్యాయమైన బంగారం, అది చీర కట్టుకొని ఊ అంటావా బంగారం, ఊ అంటావా బంగారం. అప్పుడు నేను వచ్చి నువ్వు స్మోక్ చేయి పర్వాలేదు, నువ్వు డ్రింక్ చేయి పర్వాలేదు అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటాలే. చీ పోరా. సూపర్. నువ్వు బంగారం ఊరికే అవ్వలేదు నువ్వు, తెలుసా? సో ఇప్పుడు ఇంతకీ చాలా నాకు కూడా లెక్చర్ ఇచ్చేసింది ప్రేమ అన్న వర్డ్ వాడినందుకే. ఇంత బంగారం అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఈ అమ్మాయి బంగారం ఎవరు తెలుసుకోవాలి అని అందరూ అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు? ఎవరు లేరు, మీరంతా నా బంగారం అని చెప్తావు. ఫ్లాటా? ఎక్కడ నేర్చుకున్నావురా నువ్వు ఇన్ని మాటలు? అదే ఎదుటి వాళ్ళు చెప్పేది ఏముందక్క, మనం మాట్లాడితే అదే వస్తుంది. ఇక్కడ మైండ్ నుంచి వచ్చేదే మాట. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకో. ఇప్పుడు యాక్టింగ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నావు కదా, మరి చదువు నువ్వు ఎక్కడ ఆపేసావు? 10th. మరి మళ్ళీ మొదలు పెడదామని అనుకుంటున్నావా? షాప్కి వెళ్ళా. అదే 10th తర్వాత కష్టాలు ఉన్నాయి, డబ్బులు కావాలి కాబట్టి షాప్కి వెళ్ళా. లేదక్క, ఇంకేదైనా యాక్టింగ్ చేద్దామని అనుకుంటున్నా, దాంట్లోకి వెళ్తా. దాంతోపాటు చదువుకోవడం లేదక్క, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అంతే. మా ఒక ఇల్లు యాక్టింగ్, ఇంకంతే. అంటే యాక్టింగ్లో ఫ్యూచర్ ఎంత ఉంటుందో తెలియదు కదా నాన్న, మళ్ళీ చదువుకుంటే ఇంకా మ్యారేజ్ చేసుకోవద్దక్క. ఇది ఒక స్థాయిలో నిలబడి తర్వాత మ్యారేజ్ చేసుకుంటా. మా అమ్మకి ఇల్లు ఇచ్చి తర్వాత మ్యారేజ్ చేసుకుంటా. ఇప్పటి వరకు ఎవరన్నా ఇవన్నీ వీడియోస్ ఇవన్నీ చూసాక ఎవరన్నా పెళ్లి చేసుకుంటామని, ఐ లవ్ యూ అని అలా ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? లేదు లేదు లేదు, నాకు ఎవ్వరు అసలు ఇబ్బంది పెట్టరక్క, మంచిగానే మాట్లాడతారు. ఏదన్నా ఉంటే డైరెక్ట్ అడిగేస్తాం, మొహానలేని మమ్మీకి చెప్తా. ఓకే. మరి తమ్ముడిని చదివిస్తావా? తమ్ముడు చదువుకుంటానంటే చదివిస్తా. ఎంతవరకు చదువుకున్నా? 7th వరకు అక్కడ ఆపేశాడా? ఆపేశాడు. తను చదువుకుంటాను అనటం కంటే నువ్వే చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చదివిస్తే బాగుంటుంది కదా. కొంచెం అదే ఆమె ఒక ఇల్లు అయ్యి పెట్టినాక మ్యారేజ్ చేసుకుంటా. ఆడపిల్ల ఎక్కువ రోజులు ఉండకూడదని మమ్మీ టెన్షన్. అలా ఏం లేదు, నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయివి. నువ్వు ఎక్కడున్నా ఏ జాబ్ చేసినా మీ అమ్మ నిశ్చింతగా ఉండొచ్చు ఇంట్లో, హాయిగా రెస్ట్ తీసుకుంటూ. సో నువ్వు ఖచ్చితంగా యాక్టింగ్లో చాలా మంచి సక్సెస్ అవ్వు. అలాగే చదువు కూడా చాలా ఇంపార్టెంట్. నష్టపెడుతున్నానని అనుకోకు, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో యాక్టింగ్ ఉన్నా లేకపోయినా చదువు ఉంటే నీకు ఒక జాబ్ వస్తుంది. తమ్ముడికి కూడా చదువుకోమని చెప్పు. జగనన్న ఎన్నో పథకాలు పెట్టాడు కదా, నీకు ఇష్టమైన జగనన్న అందరు చదువుకోవాలనే కదా అని అనుకుంటున్నాడు, అందుకే కదా అన్ని పథకాలు పెడుతుంది. నువ్వు చదువుకొని అందరూ చదువుకోవాలి అని చెప్తే అప్పుడు ఇంకా ఎక్కువ మంది వింటారు. అందరూ చదువుతారక్క, దాని లెక్కన మధ్యలో ఎవరైతే ఆగిపోయారో ప్రతి ఒక్కరు చదువుకోండి, చదువు ఉంటేనే లైఫ్ ఉంటుంది. వెరీ గుడ్. సో బంగారం, ఈ ఇంటర్వ్యూ తర్వాత అంటే ఎప్పుడు రీల్స్ చూసి బంగారం బాగా చేస్తుంది అనుకోవడం వేరు, ఇంత బాధల్లో ఉండి అందరినీ నవ్వించాలి అనుకోవటం నిజంగా తన క్వాలిటీ. సో షీఈ్ రియల్ బంగారం. నువ్వు ఈరోజు ఇంత టైం ఇచ్చి మాకు నీ స్టోరీ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ బంగారం.
థ్యాంక్ యూ. ఓకే. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.